100% ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో బంజారా కమ్యూనిటీకి ప్రాధాన్యం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కమ్యూనిటీ ఏకపక్షంగా ఓట్లేసిన జాతి ఏదైనా ఉందంటే బంజారా జాతి. బంజారా జాతి ఆ రోజు దొరల పాలనను అంతమొందించడంలో, ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, పేపర్ లీకేజీలు, వివిధ రకాలైనటువంటి దొర అహంకారాన్ని ఆ రోజు బద్దలు కొట్టి బంజారా జాతి మొత్తం కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి కమ్యూనిటీ. అటువంటి కమ్యూనిటీకి ఈరోజు ఓట్లు వేసినటువంటి జాతికి ఇవాళ అస్తిత్వం, ఆత్మగౌరవంతో కూడిన మంత్రివర్గంలో లేకపోతే అది మా ఆత్మగౌరవానికి ఒక పరీక్ష. ఎందుకంటున్నాం ఈ మాట అంటే, మేమందరం కాంగ్రెస్ తోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరమ్మ కానుంచి మాకు రిజర్వేషన్ ఇచ్చిన అమ్మగా మేము బంజారా జాతికి ఒక దేవతలక ఇందిరమ్మని భావిస్తాము. అటువంటి ఇందిరమ్మ రాజ్యంలో కూడా మాకు న్యాయం జరగకపోతే ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంలో మా పాత్ర ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడంలో మా జాతి అంకిత భావమైనటువంటి ఓట్లు ఉన్నాయి. కాబట్టి అది మా హక్కు, మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం మంత్రి పదవంలో రావాలి. మేము వారికి ఇవ్వండి, వీరికి ఇవ్వండి అని అడుగుతలేం. మీరు కుటుంబంలో ఇద్దరికి ఇచ్చుకుంటారా, ముగ్గురికి ఇచ్చుకుంటారా మాకు అడుగుతలేం. మా జాతి పక్షాన మాకు గిరిజన శాఖకు మంత్రి లేడు, గిరిజన శాఖకు మంత్రిని కేటాయించండి. మేము మీతో ఉన్నాము, పార్టీతోనే ఉంటాము, మేము ఏడికి పోము. ఇవాళ ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఇవాళ ఏకలవ్య ఫౌండేషన్, వనవాసి కళ్యాణ పరిషత్ పేరుతో మా బంజారా తండాల్లో వచ్చి బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలు చేసి మమ్మల్ని బీజేపీలో తీసుకుపోవాలనుకుంటాం. మేము కాంగ్రెస్ పార్టీ చేయగుర్తు హస్తం మా నేస్తమని ఇవాళ ప్రజలంతా చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆ 4 పదవులు ఇస్తా అంటున్నారు, మంత్రి పదవులు. ఆ 4ట్లో మేము లేము, ఇంకా 2 ఖాళీగా ఉన్నాయి. అందులో ఒకటి బంజారా కమ్యూనిటీకి ఇవ్వండి, అదేవిధంగా ఒకటి మాదిగ కమ్యూనిటీకి ఇవ్వండి. అప్పుడు సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని మరొకసారి రుజువు అవుతుంది కదా. కాబట్టి మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మా హక్కులు అడగడం తప్పేం లేదు, మేము హక్కులే అడుగుతున్నాం. గతంలో ముఖ్యమంత్రి గారే చెప్పారు, మీ హక్కులు మీరు అడగాలి, తప్పేముందని. ప్రశ్నించండి, అడగండి, అమ్మ నా అన్నం పెట్టదు అంటారు. కాబట్టి మేము అడుగుతున్నాము, సీనియారిటీ ఉన్నవారు లేదంటే 4 ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ విధేయతగా ఉన్నారో వారికి అవకాశం ఇవ్వాలని ఇవాళ గిరిజన సంఘాలన్నీ తీర్మానం చేసినాం. రాబోయే కాలంలో ఢిల్లీ పెద్దలు ఖర్గే రాహుల్ గాంధీ గారిని, అలాగే కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ గారిని కలవబోతున్నాం. కలిసి మా వినతిని, మా రిక్వెస్ట్ ని, మా ఆవేదనను వారికి తెలియజేసి ఖచ్చితంగా రాబోయే కాలంలో బంజారాలకు మంత్రి పదవి సాధించే దిశగా మండల, గ్రామ, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము వినతి పత్రాలు ఇచ్చి పార్టీ పైన ఒత్తిడి తీసుకొచ్చి మా ఆత్మ గౌరవానికి సంబంధించిన మంత్రి పదవిని సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్పీకర్ వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది. మరోవైపు మైనార్టీలకు లేదా లంబాడీలకు మంత్రివర్గం స్థానం ఇచ్చే అవకాశం ఉందని కూడా అనిపిస్తుంది. బంజారా తండాలు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. తండా డెవలప్మెంట్ బోర్డు లాంటి హక్కులు, డిమాండ్లు ఉన్నాయి. తండాలలో డ్రైనేజ్, వాటర్, రోడ్లు, వివిధ రకాల సమస్యలు ఉన్నాయి. మా బిడ్డలు ఇప్పటికీ దేవరకొండ ప్రాంతంలో అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా పోవాలి. మానుకోట లాంటి ప్రాంతంలో మా బిడ్డలు ఎంతో ఆవేదన పడి అలా కష్టాలు చేసుకున్న రైతులు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మా వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే మాకంటూ ఒక మంత్రి పదవి, మా భాష, యాస, సంస్కృతి, సంప్రదాయం తెలిసిన వ్యక్తి, మా కష్టం తెలిసిన వ్యక్తి, జీవత్వంతో ఈ బంజారా జాతిలో పుట్టిన వ్యక్తికి ఒకరికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో మా బాధలు ఆయనకు పోయి చెప్పుకుంటాం. కాబట్టి మా జాతి నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని, మా తండా గోస తెలిసిన నాయకుడికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని వినతి చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఇప్పటికే ఎస్సీల విషయంలో, బీసీల విషయంలో 42% రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళకు ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసామని చెప్పుకుంటుంది. మరి మీ సామాజిక వర్గానికి కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనుకోవాలా, న్యాయం కల్పిస్తానే అనుకో. 100% బీసీలకు సంబంధించినటువంటి జనగణన, కులగణనకు మేము సపోర్ట్ చేసినాం. అది జరగడం శుభ పరిణామం. ఎస్సీలకు సంబంధించి, వర్గీకరణకు సంబంధించి అందరూ మద్దతు ఇచ్చారు. ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో చేసింది, దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మాకు సంబంధించిన కూడా డిమాండ్ బంజారా జాతి ఒకే ఒక్క డిమాండ్, మంత్రి పదవి. ఆ డిమాండ్ నెరవేరిస్తే బంజారా జాతి మొత్తం కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రుణపడి రాబోయే ప్రభుత్వంలో, రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో, వివిధ రకాల ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బంజారాల నిబద్ధత ఏ విధంగా ఉంటుందో, బంజారాల యొక్క కృతజ్ఞతా భావం ఏ విధంగా ఉంటుందో మళ్ళొకసారి రుజువు చేసే అవకాశం ఇవ్వాలని, మంత్రి పదవి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఇవాళ గిరిజన సంఘాల అన్నిటి తరపున డిమాండ్ చేస్తాం. మీరు అనుకున్నట్టుగా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి? తాండ ప్రజలు, వెనుకబడిన వాళ్ళు ఉంటారు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళు, ఏ సమస్యలు పరిష్కారం? ఇవాళ తండాలలో ఇంకా ఇప్పటికీ మా బిడ్డలు సంస్కృతి, సంప్రదాయాలు, భాష విషయంలో మాకు ఇవాళకి రక్షణ లేదు. మా తండాలలో ఇప్పటికీ నిరుద్యోగం, హెల్త్, విద్య, వైద్యం లాంటి సమస్యలు ఉన్నాయి. అలాగే తండాకు రోడ్లు లేని పరిస్థితి, డ్రైనేజ్ సమస్యలు, స్కూల్ సమస్యలు, గుడి, బడి, అనేకమైన సమస్యలు ఉన్నాయండి తండాలలో. కాబట్టి అటువంటి విషయాలలో మాకు ఒక మంత్రి ఉంటే మేము సీదా ఆయన దగ్గరికి పోయి చెప్పుకోగలుగుతాం. ఇవాళ చాలా మంది మంత్రులు ఇవాళ మేము చెప్పుకుంటే కొన్నిసార్లు మా భాష కూడా
అడ్డొస్తుంది. ఊర్లలో మా ఇంకా తల్లిదండ్రులకు సరిగ్గా తెలుగు భాష కూడా రాదు. అటువంటి పేదరికంలో ఉన్నటువంటి జాతి బంజారా జాతి. కాబట్టి మా జాతి నుంచి ఉంటే వారికి చెప్పుకుంటాం, వారికి మా సమస్యలు కూడా తెలిసి ఉంటుంది కాబట్టి పరిష్కార మార్గాలు ఉంటాయని మేము భావిస్తాం. మరో 2 నెలల్లో స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి కదా, ఎలా ఉండబోతుంది మరి? మాకు మంత్రి పదవి ఇస్తే ఏకపక్షంగా కాంగ్రెస్ తోనే ఉంటాము. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీతో ఇప్పటిదాకా బంజారా కమ్యూనిటీ ఉన్నది, అదే కొనసాగింపుగా ఉంటది. కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుతున్నాం.